గోల్ఫ్ బాల్ని కట్ చేసేటప్పుడు లిటరల్లీ అంతే ఏదో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది దీంట్లో నుంచి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, 90s కిడ్స్ ఫేవరెట్ గేమ్ ఏదైనా ఉంది అంటే ఆ కాలంలో ఓన్లీ క్రికెట్ మాత్రమే చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసి ఫ్రీ ఫైర్, బీజిఎంఏ వేరే అనుకోండి. బట్ నా దగ్గర గైస్ మీరు నా చేతిలో ఈరోజు చూడొచ్చు, ఇది వచ్చేసి గ్రేస్ బాల్ అన్నమాట. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్గా ఓవరాల్ 6 బాల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. సో ఈ వీడియోలో బేసికలీ మనం ఏం ఎక్స్పెరిమెంట్ని చేయబోతున్నామంటే ఈ 6 బాల్స్ని మనం కట్ చేయబోతున్నాం. కట్ చేసిన తర్వాత అసలు వాట్ ఈజ్ ఇన్సైడ్ దిస్ బాల్స్, ఈ బాల్స్ లోపల అసలు ఏముంది అనేదే గైస్ మనం ఈ వీడియోలో టెస్ట్ అయితే చేయబోతున్నాం. ఈ 4 బాల్స్ ఏవైతే ఉన్నాయో, రబ్బర్ బాల్ కావచ్చు, స్మైలీ బాల్ కావచ్చు, టెన్నిస్ బాల్ కావచ్చు, గ్రేస్ బాల్ కావచ్చు, ఆల్మోస్ట్ అందరూ చూస్ అయితే ఉండొచ్చు. బట్ ఈ 2 బాల్స్ ఏవైతే ఉన్నాయో, ఇది వచ్చేసి గోల్ఫ్ బాల్ అండ్ ఇది వచ్చేసి యూఎస్ పోలో బాల్ అన్నమాట. సో ఈ 2 బాల్స్ని చాలా తక్కువ మంది చూసుంటారు అండ్ ఆల్మోస్ట్ 90% పీపుల్ వచ్చేసి చూసుంటారు. సో ఈ బాల్స్ అన్నిటిని కట్ చేసినట్లయితే వీటి లోపల అసలు ఏముంటుందో ఈ వీడియోలో టెస్ట్ అయితే చేయబోతున్నా. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని లైక్ అయితే చేసేయండి. ఛానల్లోకి మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ ఎక్స్పెరిమెంట్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏ ఎక్స్పెరిమెంట్ని చేసినా సరే సేఫ్టీ ఈజ్ ఫస్ట్ కాబట్టి అన్నిటికంటే ముందుగా నేనైతే గ్లౌజ్ అయితే వేసుకుంటున్నా. సో గ్లౌజ్ వేసేసుకున్న తర్వాత మనమైతే గ్లాసెస్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఏదో ఒక పార్టికల్ బాల్స్లో నుంచి ఎగిరి వచ్చి కళ్ళకి తగిలే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఆల్ ఈజ్ రెడీ అండ్ ఫటాఫట్ ఇప్పుడైతే బాల్స్ని కోసేద్దాం. గైస్, మీరు నా చేతిలో చూస్తున్న బాల్ వచ్చేసి ఇది స్మైలీ బాల్ అన్నమాట. 2000 కంటే ముందు పుట్టిన వాళ్ళైతే చాలా తక్కువ మంది చూస్తుంటారు చిన్నప్పుడు. బట్ 20 కిడ్స్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళు మన కిట్టు అసంటి వాళ్ళు అయితే చూస్తుంటారు అనమాట దీన్ని. ఫస్ట్ మనమైతే ఈ బాల్ని కట్ చేయబోతున్నాం అండ్ చూడబోతున్నాం యాక్చువల్లీ దీని లోపల ఏముందని చెప్పేసి. గైస్, సక్సెస్ఫుల్గా మన బాల్ వచ్చేసి కట్ అయితే కావడం జరిగింది. అండ్ స్మైలీ బాల్లో కనుక మీరు చూసినట్లయితే లోపల డస్టర్ తప్పితే ఏం లేదు. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో స్మైలీ బాల్ని కనుక మనం కట్ చేసినట్లయితే లోపల మనకు ఎటువంటి మెటీరియల్ అయితే రాదు. బాల్ మొత్తం కూడా స్పాంజ్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ స్మైలీ బాల్ తర్వాత అయితే గైస్ మనం కట్ చేద్దాం రబ్బర్ బాల్ని. చూద్దాం ఈ రబ్బర్ బాల్లో వచ్చేసి అసలు ఏముంటుందని చెప్పేసి. సో ఫటాఫటి రబ్బర్ బాల్ని అయితే కట్ చేద్దాం. గైస్, యాక్చువల్లీ ఈ బాల్ని కట్ చేసిన తర్వాత ఇది అంతా ఏంటో ఏమో బాల్ లోపల నుంచి అయితే ఈ విధంగా ఒక మెటీరియల్ అయితే బయటకు రావడం జరిగింది. మీరు చూడొచ్చు అసలు దీంట్లో ఏముంటుందని చెప్పేసి. రబ్బర్ బాల్ని కనుక మనం కట్ చేసినట్లయితే గైస్ దీంట్లో కూడా ఏం లేదు. బట్ ఇది వచ్చేసి రబ్బర్ ఒక గట్టి హార్డ్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. దీని లోపల ఏదో సంథింగ్ డిఫరెంట్ పౌడర్ అయితే వచ్చింది ఈ విధంగా. నెక్స్ట్ మనం కట్ చేద్దాం గైస్ టెన్నిస్ బాల్ని. చూద్దాం ఈ టెన్నిస్ బాల్లో వచ్చేసి అసలు ఏముంది ఏంటి అని చెప్పేసి. సో ఫటాఫటి టెన్నిస్ బాల్ని అయితే కట్ చేద్దాం. గైస్, మీరు ఇక్కడ చూడవచ్చు టెన్నిస్ బాల్ని కట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాం. బట్ ఇది వచ్చేసి కట్ అయితే కావడం లేదు. ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ అయితే కట్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఫుల్గా అయితే దీన్ని కట్ చేద్దాం. గైస్, ఇది వచ్చేసి కట్టర్తో అయితే కట్ కావడం లేదు ప్రాపర్గా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మనం ఎక్సెల్ బ్లేడ్ని యూజ్ చేసి కట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఫైనల్లీ మీరు ఇక్కడ చూడవచ్చు మన టెన్నిస్ బాల్ అయితే కట్ అయిపోయింది. కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది గైస్. సో ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్ లేయర్తో అయితే తయారు కావడం జరిగింది. ఇంత లావుగా అయితే ఉంది, మీరు చూడవచ్చు ఇంత లావుగా ఉందో. టెన్నిస్ బాల్ వచ్చేసి గైస్ కాస్ట్లీగా ఉండడానికి రీజన్ ఇదే. రబ్బర్ బాల్ వచ్చేసి ఇంత థిన్నెస్ట్ ఐటమ్తో అయితే తయారైంది. అండ్ టెన్నిస్ బాల్ మీరు చూడవచ్చు ఇది వచ్చేసి ఎంత లావుగా ఉందో కంపారిటివ్లీ. సో ఇది గైస్ టెన్నిస్ బాల్ని కనుక మనం కట్ చేసినట్లయితే లోపల నుంచి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంత హార్డ్ మెటీరియల్తో అయితే దీని అయితే తయారు చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ మనం కట్ చేయబోతున్నాం ఈ గ్రేస్ బాల్ని. చూద్దాం అసలు ఈ గ్రేస్ బాల్ లోపల అసలు ఏముందని చెప్పేసి. సో దీని లోపల డిజైన్ ఏ విధంగా ఉంది, ఏ మెటీరియల్ వస్తుంది కట్ చేసినట్లయితే అదైతే ఫటాఫట్ టెస్టింగ్ అయితే చేద్దాం. గాయస్, ఇప్పుడైతే నేను ఈ గ్రేస్ బాల్ని కటింగ్ చేస్తున్నా. దీంతో క్రికెట్ ఆడుతుంటే లిటరల్లీ చాలా మజా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే దీన్ని కట్ చేస్తున్నా. చూద్దాం యాక్చువల్ దీని లోపల ఏముందని చెప్పేసి. బౌన్స్ కనుక చేసినట్లయితే గైస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఎగరడం జరుగుతుంది, ఇంత హైట్కి అయితే ఎగురుతుంది. సో ఫటాఫట్ దీని అయితే కట్ చేసేద్దాం.
గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మన గ్రేస్ బాల్ని కటింగ్ చేయడానికి ట్రై చేయగానే బ్లేడ్ వేడి వల్ల బాల్ మొత్తం ఈ విధంగా హీట్ అయిపోయి కరిగిపోతుంది అనమాట. సో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఏ విధంగా మెల్ట్ అయిపోతుందో లిటరల్లీ. వావ్. సో దీన్ని ఫటాఫట్ కంప్లీట్గా అయితే కోసేద్దాం. ఫైనల్లీ గ్రేస్ బాల్ అయితే కట్ అయిపోయింది. దీన్ని కట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు లోపల ఏ విధంగా ఉందో. గైస్ కంపేరిటివ్లీ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే రబ్బర్ బాల్ కంటే మన టెన్నిస్ బాల్ లేయర్ వచ్చేసి డబల్ ట్రిపుల్ అయితే ఉందన్నమాట. టెన్నిస్ బాల్ కంటే కూడా గ్రేస్ బాల్ లేయర్ వచ్చేసి డబల్ ట్రిపుల్ అయితే ఉంది ఈ విధంగా. సో నెక్స్ట్ లెవెల్లోనే ఉందని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ గ్రేస్ బాల్ లోపల నుంచి అయితే గైస్ ఏదో డిఫరెంట్ మెటీరియల్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని మేము ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వల్ల గ్రేస్ బాల్స్లో బేసిక్ వేరియంట్ ఏదైతే ఉంటుందో అదైతే మనకు లభించిందనమాట. సో నార్మల్ మన హై కాస్ట్ బాల్ ఏదైతే ఉంటుందో గ్రేస్ బాల్ దాని లోపల నుంచి మనకైతే మెటీరియల్ రావడం జరుగుతుంది. ఈ వీడియో పైన కనుక 1K అయినట్లయితే గ్రేస్ బాల్లోనే డిఫరెంట్ హై క్వాలిటీ బ్రాండ్స్ నుంచి తెప్పిద్దాం, వాటిని అయితే కటింగ్ చేసి చూద్దాం. సో ఇప్పటికైతే గైస్ ఇదే అన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే గ్రేస్ బాల్ని కనుక మనం కట్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది లోపల. సో ఈ బాల్స్ అన్నీ గైస్ మీలో అయితే 90% ఆఫ్ పీపుల్ అయితే ప్రతి ప్లేస్లో అయితే చూసుంటారు. బట్ ఇప్పుడు నేనైతే బాల్ని కట్ చేయబోతున్నానో ఈ బాల్ వచ్చేసి 98% వరకు అయితే గైస్ చూసుంటారు, 2% ఎక్కడో చోట చూసుంటారు. ఈ బాల్ వచ్చేసి గోల్ఫ్ బాల్ అనమాట. ఇది లిటరల్లీ ఎంత బౌన్సీగా ఉంటుందంటే మీరు చూడొచ్చు, చాలా బౌన్సీగా అయితే ఉండడం జరుగుతుంది. లిటరల్లీ నేను ఎక్కడైతే విడిచిపెట్టానో అక్కడ వరకు వస్తుంది, ఇదిగో ఇంత బౌన్సీగా అయితే ఉంటుంది. సో ఈ బాల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 300 to 400 రూపీస్ ఉంటుంది సింగిల్ బాల్, ఇంత చిన్నగా ఉన్నా సరే. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేయబోతున్నాం, చూద్దాం దీని లోపల అసలు ఏముంటుందని చెప్పేసి. ఇంత బౌన్సీగా ఉంది కదా, దీన్ని కట్ చేసినట్లయితే అసలు మనకి ఏం లభిస్తుందో చూద్దాం. గాయస్ ఈ గోల్ఫ్ బాల్ని కట్ చేసేటప్పుడు లిటరల్లీ అంతా ఏదో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది దీంట్లో నుంచి. అయినా సరే గైస్ కటింగ్ చేద్దాం ఫటాఫట్. చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది దీంట్లో నుంచి. గాయస్ ఫైనల్లీ మన గోల్ఫ్ బాల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. యాక్చువల్లీ మీరు ఈ బాల్ని కనుక డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీని లేయర్ వేరే ఉంది, అండ్ దీంట్లో బౌన్స్ కావడం కోసం యూజ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా వేరే ఉందన్నమాట. మీరు చూడొచ్చు లేయర్ లోపల ఇంకోటి ఏదో ఫీల్ అయితే చేయడం జరిగింది. సో దానివల్ల అయితే ఈ బాల్ ఇంత బౌన్సీగా ఉంటుందన్నమాట. ఈవెన్ ముక్కలను ఎగరేసినా సరే ఈ విధంగా అయితే ఎగురుతున్నాయి. మనం గోల్ఫ్ బాల్ని కనుక కటింగ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ ఇప్పుడు మనం లాస్ట్ బాల్ ఎక్స్పెన్సివ్ అంతేకాకుండా స్ట్రాంగెస్ట్ బాల్ని అయితే కట్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి పోలో బాల్ అన్నమాట. దీన్ని కనుక బౌన్స్ చేసినట్టయితే మీరు చూడొచ్చు ఇది ఎగరనే ఎగరదు, ఇంత స్ట్రాంగ్గా అయితే ఇది ఉంటుంది. సో కట్ ఏ విధంగా అవుతుందో చూడాలి, అసలు కట్ అవుతుందా లేదా అది కూడా చూడాలి. సో ఫటాఫట్ లేట్ చేయకుండా ఈ పోలో బాల్ని అయితే కట్ చేద్దాం. గాయస్ యూఎస్ పోలో బాల్ని కనుక మనం కట్ చేసినట్లయితే లోపల ఈ విధంగా ఉంది. దీని డిజైన్ వచ్చేసి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ బౌన్సీగా కూడా లేదు కాబట్టి ఇది మొత్తం ఫీల్ అయి ఉంటుందేమో అనుకున్నా ఈ విధంగా గోల్ఫ్ బాల్ లాగా. బట్ ఇది వచ్చేసి గైస్ డిఫరెంట్గా మన టెన్నిస్ బాల్ అండ్ రబ్బర్ బాల్ ఏ విధంగా ఉన్నాయో గ్రేస్ బాల్ వీటిలాగానే ఉందన్నమాట. ఇది వచ్చేసి మీరు చూడవచ్చు, కాకపోతే దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి కొద్దిగా క్వాలిటీ మెటీరియల్ లాగా ఉంది. వీటిలాగా అయ్యో ఇవి ఏ విధంగా అయితే బెండ్ అవుతున్నాయో ఈ బాల్ వచ్చేసి బెండ్ అయితే కావడం లేదు, స్ట్రాంగ్గా ఉందన్నమాట ఇది. సో మనం కనుక గైస్ బాల్స్ అన్నిటినీ కట్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్మైలీ బాల్, రబ్బర్ బాల్, టెన్నిస్ బాల్, పోలో బాల్, గ్రేస్ బాల్ అండ్ లాస్ట్లో గోల్ఫ్ బాల్. ఇవన్నీ బాల్స్ కట్ చేసాం కదా. సో ఈ 6 బాల్స్లో నాకైతే అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ బాల్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి గోల్ఫ్ బాల్ అయితే అనిపించింది అనమాట. దీన్ని కట్ చేయడం కోసం ఎంత టైం అయితే పట్టిందో లిటరల్లీ అన్ని బాల్స్ని కట్ చేయడం కోసం అంత టైం అయితే పట్టింది. నేను లాస్ట్లో ఈ బాల్ అసలు కట్టే కాదనుకున్నా, బట్ చాలా సింపుల్గా కట్ అయింది. సో బేసికలీ అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ బాల్ వచ్చేసి గోల్ఫ్ బాల్ అనమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత గైస్ మీరు ఎంతో కొంత ఏదో ఒకటి నేర్చుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ బాల్స్ అన్నీ వచ్చేసి ఈ విధంగా అయితే డిజైన్ అయి ఉంటాయి.
సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి. ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్తో పాటుగా యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ మీకు లభిస్తూ ఉంటాయి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.